బిల్డింగ్ ఉండాలని చెప్పి మీ ప్రెస్ క్లబ్లో ఇది మొదటి ప్రెస్ మీటు. ఈరోజు ఉదండపూరు వాసులకు R&R ప్యాకేజ్ గురించి మాట్లాడుతాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడింది వాళ్ళ R&R ప్యాకేజు పెంచాలని చెప్పేసి. దేవుని దయ వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాదంతో లీగల్గా ఫైల్ క్లియర్ అయిపోయింది. లీగల్గా ఫైల్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైల్ క్లియర్ అయ్యి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా బట్టి గారితో మాట్లాడిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఫైల్ క్లియర్ అయిపోయింది. అంటే అదే మేజర్ హర్డల్. 146 కోట్ల రూపాయలు రేట్ పెంచాలని చెప్పేసి దానికి 146 కోట్ల రూపాయలు మనకు అవసరం ఉదండపూరు R&R ప్యాకేజ్ కోసమని. 146 కోట్ల రూపాయల కోసము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చేసింది. దాని తర్వాత మళ్ళా మినిస్టర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది. మినిస్టర్ గారు కూడా నేను చెప్పంగానే ఫైల్ క్లియర్ చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దాని తర్వాత ఆయన నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ కూడా మీకు చూపిస్తాను. అంటే ఫైల్ నేను క్లియర్ చేసేస్తాను. నా తర్వాత చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం ఇంకా రొటీన్ ఫైల్, ఎందుకంటే ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చేసిండు. వాళ్ళిద్దరు సంతకం పెట్టిన తర్వాత ఇది మొన్ననే క్లియర్ అయింది. కానీ రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. కానీ ఒక్క రోజులో ఈ 2 సిగ్నేచర్స్ కావు, ఎందుకంటే అది అయిన తర్వాత మినిట్స్ రాయాలి, క్యాబినెట్లో పెట్టాలి. చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా క్లియర్ చేసేది సీఎం గారికి ఫైల్ పంపిస్తామన్నారు. ఈ 2-3 డేస్లో వెళ్ళిపోతుంది. సీఎం గారు సంతకం అయిన తర్వాత క్యాబినెట్లో పెడతారు. క్లియర్ అయిపోతే ఇంకా రొటీన్ అన్నట్టు. ఒకసారి ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత ముందు అన్ని డిపార్ట్మెంట్స్ తిరిగి R&R డిపార్ట్మెంటు అన్నీ తిరిగి ఇన్ని రోజులు టైం పట్టింది. మనకి లీగల్ క్లియరెన్స్ కూడా టైం పట్టింది. ఎందుకంటే చాలా దగ్గర ప్రాజెక్ట్స్ జరిగినాయి. ఒకవేళ ఇక్కడ ఏమైనా చేంజెస్ అయిందంటే కూడా వాళ్ళ దగ్గర కూడా చేంజెస్ అవుతుంది. కానీ లీగల్గా క్లియర్ అయిపోయింది మనది. కాబట్టి ఉదండపూర్ వాసులకి నేను మాట ఇచ్చినాను. మీకు చాలా మంది వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మనం అనుకున్నది జరగాలి. అటంటే చాలా బీఆర్ఎస్ వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఈ టైం ఆ టైం అని చెప్పేసి నేను కూడా అడగొచ్చు. 2018 ఎలక్షన్స్ ముందు 8 నెలల్లో 100 బెడ్ హాస్పిటల్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి 2023 ఎలక్షన్స్ ముందు కంప్లీట్ చేస్తాం. నేను కూడా అడగొచ్చు. కేసీఆర్ గారు వచ్చేసి కుర్చీ వేసుకొని ఉదండపూర్ కంప్లీట్ చేస్తా అనేది కూడా ఏమైందని కూడా నేను అడగొచ్చు. ఇక్కడ ఒక టీఎంసీ కాళేశ్వరంకి 30,000 కోట్లు పెంచుకున్నారు మీ కమిషన్ల కోసము. అదే 30,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డికి ఇచ్చి ఉండుంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అయ్యేది. మీరు కాంట్రాక్టర్కి పైసలు ఇచ్చారు కానీ ఏనాడు మాత్రం రైతుల గురించి ఆలోచించలేదు, రేట్లు పెంచలేదు. ఇవన్నీ నేను అడగొచ్చు. హాస్పిటల్ తీసుకుపోయి గుంతలు కట్టినారు. మళ్ళీ ఈరోజు ఏమంటున్నారు, ఎవరు అక్కడ హాస్పిటల్ 100 నుంచి డిగ్రేడ్ అయింది, తక్కువ చేసినారని చెప్పేసి. మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 50 రూపాయలు పెట్టుకొని ఆటో ఖర్చు పెట్టుకొని పోయేదానికి వచ్చేదానికి 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చే బదులు జడ్చర్ల ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో మీరు చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు, 100 రూపాయలు పెట్టుకొని ఆ 100 బెడ్ హాస్పిటల్ మీ కోసము, మీ ఇండ్ల కోసము, మీ ప్లాటింగ్ కోసం అక్కడ కట్టినారు గుంతల. అక్కడ పోయి వచ్చే బదులు ప్రైవేట్ దవాఖానాలకు పోతే 100 రూపాయల మాకు చికిత్స జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా నేను మాట్లాడచ్చు. ఎవరైతే కాంట్రాక్టర్ ఇది కట్టిండో, మున్సిపల్ ఆఫీస్ కడుతున్నారో, ఎవరు ఎక్కడ ఇల్లు కట్టించున్నారో జడ్చర్ల ప్రజలకు అందరికీ తెలుసు. అలాంటివన్నీ నేను చేస్తానని. అయినా కానీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఆల్రెడీ మళ్ళీ ప్రపోజల్ పంపించినాం. లాస్ట్ 3 మంత్స్ డేటాలో రాలేదు. కానీ ఇది 100 బెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ కావాలి, మాకు స్టాఫ్ కావాలని చెప్పేసి పంపించడం జరిగింది. మన బ్యాడ్లకి ఏంటంటే పాపము వారం 4-5 రోజుల కింద మన సూపరింటెండెంట్ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయినారు. అందుకే నేను రాజకీయాలు చేయదలుచుకుంటాను. నేను ఆమె ఆల్రెడీ ప్రపోజల్ పంపించింది. నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడినాను, అజయ్ గారితో కూడా. 100% అది 100 బెడ్కి మళ్ళీ అప్గ్రేడ్ చేస్తారు, స్టాఫ్ కూడా మనకు వస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.